ఇవాళ క్యారెట్ తోటి మంచి పరాటా చేసుకుందామండి. క్యారెట్ ఇలా గ్రేట్ చేసేసి ఉంచుకోండి. అల్లం, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఒక పావు కప్పు శనగపిండి తీసుకుని బాగా, అంటే కలర్ మారకూడదండి, సిమ్లో పెట్టి బాగా మంచిగా వాసన వచ్చేలాగా వేయించాలన్నమాట. అది ఏంటంటే రోస్ట్ అయిపోయిన తర్వాత ఆపేసండి, స్టవ్ ఆపేసిన తర్వాత ఈ క్యారెట్ వేయండి. ఎందుకంటే దాని మాయిశ్చర్ అంతా శనగపిండికి పట్టుకుని ఇంకా మన వాటర్ పోయక్కర్లేదు అనమాట. అందులోని కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, సోంపు, ధనియాల పొడి వేసేసుకోవడం అండి. కొంచెం రుచికి తగ్గట్టు ఉప్పు అనమాట. పచ్చిమిరపకాయలు చిన్నపిల్లలు తినకపోతే కానీ డిలీట్ చేసేసేయండి. సోంపు తప్పకుండా వేసుకోండి, ధనియాల పొడిను. ఇవేంటంటే మెత్తగా దగ్గరికి తీసేసుకుంటే కనుక మెత్తగా రౌండ్ బాల్ లాగా వస్తుందండి చక్కగాను. దాన్ని చిన్న చిన్న రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలన్నమాట. ఇంకా వాటర్ ఏం కలపొద్దు, స్టవ్ ఆఫ్ చేసేసేయండి శనగపిండి వేగంగానే. ఇంకా క్యారెట్ అవి కూడా ఫ్రై చేయక్కర్లేదన్నమాట. ఒక కప్పుతో కప్పుడు గోధుమ పిండి తీసుకున్నానంటే దాంట్లో కొంచెం ఉప్పు, వాము వేసాను అనమాట. వాము డైజెషన్కి చాలా మంచిదే కదా, హెల్తీగా కూడా ఉంటుంది. ఒక స్పూన్ నూనె వేసానండి, అంతకన్నా వేయలేదు. మామూలుగా వాటర్ పోసేసి కలిపేసుకోవడమేనండి, మామూలు వాటర్ అనమాట. కానీ చాలా మెత్తగా స్మూత్గా వస్తాయి. లోపల మనం ఏంటంటే క్యారెట్తో చేసిన డో ఉంది కదండి, అది పెడతాం అనమాట. పెట్టడం వల్ల ఏంటంటే చాలా మెత్తగా వస్తాయి. వీళ్ళు స్కూల్కి తీసుకెళ్ళానండి, పిల్లలు బాక్స్లో పెట్టించిన హెల్తీ ఫుడ్ తింటారు కూడా, చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. సోంపు ఉంది, ధనియాల పొడి ఉంది, చక్కగా వాము ఉంది, కొత్తిమీర ఉంది, క్యారెట్ ఉంది, దానివల్ల అనమాట. ఇలా రౌండ్గా చేసేసుకుని చపాతీ పిండిలాగా చేసేసుకోవాలన్నమాట. దాన్ని ఒక పక్కన ఒక 5 minutes లీవ్ చేసేసేయండి. ఆ తర్వాత చిన్న చిన్న బాల్స్ తీసుకుని దానిలో ఈ మన క్యారెట్తో చేసిన దాన్ని స్టఫ్ చేయాలన్నమాట. ఈజీనేనండి, పెద్ద కష్టం ఏమి ఉండదు. మనకి ఎంత కావాలంటే అంత లోపల పెట్టుకోవచ్చు అనమాట. దానికి పూర్తిగా క్లోజ్ చేసేసి మనం ఏంటంటే చపాతీలాగా ఒత్తుకోవడం అనమాట. అది ఏంటంటే కొంచెం పౌడర్ వేసి, గోధుమ పౌడర్ వేసి ఒత్తుకోండి, లేకపోతే అంత బాగా రాదు. గట్టిగా మధ్య ప్రెస్ చేయకండి, చిల్లులు పడిపోతుంది. లోపల మనం అవన్నీ కర్రీ అంతా వేసాం కదా. చాలా బాగుందండి, బాగా పొంగాయి, మెత్తగా ఉన్నాయి. నిజంగా ఎంత బాగున్నాయి అంటే బాగున్నాయి. పిల్లలకైతే నెయ్యితో కాల్చి పెట్టండి, నేనైతే నూనెసి కాల్చాను. పిల్లలకి నెయ్యి కానీ వెన్న కానీ వేయండి పైన, చాలా చాలా బాగుంటుంది. వెన్న వేస్తే కనుక అప్పుడే నెయ్యి కాల్చిన వాసన వచ్చి చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. హెల్దీ ఫుడ్ పిల్లలకి చక్కగా పెట్టుకోవచ్చు మనం. నిజంగాను బాక్స్లో వేసి ఇవ్వచ్చు, ఇంట్లో బ్రేక్ఫాస్ట్గా చేసుకోవచ్చు, రాత్రి డిన్నర్ కింద కూడా తినొచ్చండి. ఫాస్టింగ్ కూడా బాగుంటుందన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. నేను చేసిన ఆ కప్పు దానికి 4 చపాతీలు వచ్చాయండి. ఒకసారి ట్రై చేయండి. పెరుగు పచ్చడితో దీన్ని సర్వ్ చేస్తే కానీ చాలా బాగుంటుంది.